హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఎస్, ప్రస్తుతం నేను గాంధీనగర్ లో ఉన్న కర్ణావతి యూనివర్సిటీలో ఉన్నాను. NAC A+ అక్రిడేషన్ ఇది. అండ్ లష్ గ్రీన్ క్యాంపస్, చాలా బాగుంది. క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇన్నోవేషన్ సెంటర్స్, ప్లేస్మెంట్స్, ఇలా ఒక మంచి స్టూడెంట్ లైఫ్, ఒక డ్రీమ్ లైఫ్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. సార్, ఫస్ట్ అసలు నిజంగా ఎంత బాగుంది సార్ ఈ క్యాంపస్. యూనివర్సిటీలో ఏది ఉన్నా లేకపోయినా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి క్యాఫిటేరియాస్ ఉండాలి. అక్కడనే ముచ్చట్లు, అక్కడనే ఫ్రెండ్షిప్లు, అక్కడనే గొడవలు, మొత్తం ఇది ఒక ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎన్నో మెమరీస్ ని వీళ్ళు ఇక్కడ పోగు చేసుకుంటారు. మనకు ఇన్ క్యాంపస్ లో 5 క్యాఫిటేరియాస్ ఉన్నాయి మేడం. ఈ టైప్ డిజైన్ తోటి స్టూడెంట్స్ కి ఏంటంటే ప్రతి ప్లేస్ లో అంటే డిజైన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర డిజైన్స్ వాళ్ళ క్యాఫిటేరియా ఉంది. ఇది వచ్చేసి మనకు బీటెక్ స్టూడెంట్స్ ఇది. అండ్ వెన్ కమింగ్ టు లా స్టూడెంట్స్ కి ఉంది, డెంటల్ స్టూడెంట్స్ కి ఒక క్యాఫిటేరియా ఉంది. ఓవరాల్ మొత్తం యూనివర్సిటీ సెంట్రల్ క్యాఫిటేరియా ఒకటి ఉంది పెద్దది. సో ఈ టైప్ లో మనకు టోటల్లీ 5 క్యాఫిటేరియాస్ ఉన్నాయి మేడం. సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ ప్రతిదీ మనకు అందుబాటులో ఉంది. స్టూడెంట్స్ కి ఇది నైట్ 12 o'clock వరకు వర్కింగ్ అవుతుంది. చాలా బాగుంది అసలు నిజంగానే. అంటే ఫుడ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎప్పుడు మెస్ ఫుడ్ తిని బోర్ కొడుతుంది, అలాంటప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్ టైం కి రావచ్చు. నాగేందర్ గారు, అసలు ఏంటి బిల్డింగ్ అద్దాల మేడలాగా ఉంది, ఇది ఏంటి అసలు? ఇది KU ఫిట్నెస్ జిమ్ మేడం. జిమ్ స్టూడెంట్స్ కి 2 floors ఉంటది. సో 2 floors జిమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ అందరూ జిమ్మింగ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు అసలు ఫిట్నెస్ కూడా వీళ్ళు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మన తెలుగు స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు మేడం ఈవినింగ్ 5 to 9 ఇది ఓపెన్ ఉంటుంది ఎవ్రీడే. మళ్ళీ మార్నింగ్ 4 to 9 ఉంటుంది ఎవ్రీడే ఓపెన్. మంచి టైమింగ్స్ కదా, మండే టు సాటర్డే. ఫిట్నెస్ ఫ్రీక్ ఉండాలనుకునే స్టూడెంట్స్ కి జిమ్ కూడా అవైలబుల్ ఉంది ఇన్ క్యాంపస్. సో ఆల్మోస్ట్ అన్ని అందుబాటులో ఉంది మేడం. పైన కూడా ఉంది మేడం. సో ఇలానే పైన కూడా ఇలానే ఉంది మేడం. పైగా చూసుకున్నట్లయితే మొత్తం అద్దాలు, బయట నేచర్ చూస్తూ చేయొచ్చు. అంటే ఒక ప్రీమియం జిమ్ ఎలా ఉంటది మనకి సిటీస్ లో, అలాంటి జిమ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇలాంటి అవుట్డోర్ జిమ్స్ 3 ఉన్నాయి. అంటే బయట ఇప్పుడు మనకు పార్క్లలో చేస్తుంటారు చూసారా, అటువంటి కూడా బయట 3 ఉన్నాయి. రాజేందర్ గారు, అసలు ఇక్కడ కూర్చొని ఒక 2 నిమిషాలు అలా మెడిటేషన్ చేస్తే ఎంత రిలాక్స్ అయిపోతుంది కదా మైండ్. వెరీ పీస్ఫుల్. గ్రీన్లెస్ అంటాం కదా, ఇది యాక్చువల్ ఎంటర్ అవ్వగానే మేడం మొత్తం క్యాంపస్ అంతా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అంటే స్టూడెంట్ కి ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో స్టూడెంట్ చదువుకొని ప్రశాంతంగా వితౌట్ పొల్యూషన్ మంచిగా స్టూడెంట్స్ ఇప్పుడు ఈవినింగ్ టైమ్ లో మేడం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చదువుకోవడము. ఇప్పుడు అంతా చూసారు వెదర్ ఎలా ఉంది, మొత్తం హ్యాపీనింగ్. క్యాంపస్ అంతా కూడా ఒక మంచి స్టూడెంట్ వైబ్ అనేది క్రియేట్ అయిన యూనివర్సిటీ ఏదైనా ఉందంటే నార్త్ ఇండియాలో, స్పెషల్లీ ఒక క్యాపిటల్ సిటీలో ఇంత లష్ గ్రీన్ క్యాంపస్ మెయింటైన్ చేయడం అని అంటే మాత్రం ఇట్ ఈస్ అంత ఈజీ అయితే కాదు మేడం. మన స్టూడెంట్స్ కి అయితే అన్ని విధాలుగా, అంటే యూనివర్సిటీ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో మన స్టూడెంట్ మీద డిపెండ్ ఉంటుంది. కానీ నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పీస్ఫుల్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్యాంపస్ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, A to Z ఎందులో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తక్కువ బడ్జెట్ లో అవ్వాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ యూనివర్సిటీ మేడం. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? తక్కువ బడ్జెట్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను మేడం. మనకు బీటెక్ కోర్సెస్ లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈసీ ఉంది, అండ్ ద సేమ్ టైం మెకానికల్ ఇంజనీరింగ్. ఇంత మంచి యూనివర్సిటీ ఇంత హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందిస్తూ, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, ఇన్ని ల్యాబ్స్ మెయింటైన్ చేస్తూ, ప్లేస్మెంట్స్ 100% ఇస్తూ, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవ్వకుండా మెయిన్ సిటీలో ఇంత మంచి ఎన్వైరన్మెంట్లో చదువుకోవాలంటే మాత్రం 6,64,000 రూపీస్ 4 years మొత్తానికి కలిపి, అది కూడా మీరు సంవత్సరానికి 1,66,000 రూపీస్ మాత్రమే ఫీజు. నిజంగా అంటే ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎక్కువ చదువుకి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మనం డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాం. కానీ ఇంత మంచి క్యాంపస్ లో మీరు అన్నట్టు 1,60,000 పర్ ఇయర్ అంటే చాలా మందికి, అంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా మీరు మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. 1,66,000 యూనివర్సిటీ ఫీజు. దీనికి గాను మనము ఎడ్యుకేషన్ లోన్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మెయిన్ గా మన గవర్నమెంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ముందుకొచ్చి ఎడ్యుకేషన్ లోన్ అందిస్తుంది, అతి తక్కువ వడ్డీతోటి, వితౌట్ ఎనీ కొలెటరల్ ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా
7,50,000 రూపాయల వరకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ అనేది అందుబాటులో ఉంది. మీకు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చదువుకుందామన్నా కూడా మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. మీకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ లోన్ ఫార్మాలిటీస్ అన్ని చెప్తారు. ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. పూర్తి యూనివర్సిటీ ఫీజు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మనం తీసుకోవడానికి అవకాశం అయితే స్టూడెంట్స్ కి ఉంది. నిజంగా నాగేందర్ గారు ఏదో ఒక మంచి రిసార్ట్ కి వచ్చిన ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అసలు స్కల్ప్చర్స్ ఉన్నాయి, ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి మనకు. అండ్ మేడం అక్కడ స్టూడెంట్స్ హ్యాపెనింగ్ చూడండి. అది ఏదో సమ్ హ్యాకథాన్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 28th కి ఫెస్ట్ ఉంది. అలా డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా మన స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు. ఇటేమో స్పోర్ట్స్, వాలీబాల్ ఏరియా ఉంది, బాస్కెట్ బాల్ ఏరియా ఉంది. ఓకే, వావ్. సో ఇదైతే ఎక్సలెంట్. అసలు మంచిగా అంటే ఎవ్రీ డే ఏదో ఒక హ్యాపెనింగ్, అంటే లైవ్లీగా ఉంటుంది. ఆ డిప్రెషన్కి కానీ స్ట్రెస్కి కానీ ఎక్కడా తావు లేకుండా ఎవ్రీ డే వాళ్ళని ఆక్యుపై చేస్తుంది, వాళ్ళ మైండ్ని, వాళ్ళ హార్ట్. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్ కి మాత్రం ఎవ్రీడే మార్నింగ్ డబుల్ ఎనర్జీతోనే వస్తారు. మళ్ళీ నేను క్యాంపస్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళాలి, చదువుకోవాలి, స్పోర్ట్స్ ఏరియాకి వెళ్ళాలి, ల్యాబ్స్ కి వెళ్ళాలి, లైబ్రరీకి వెళ్ళాలి, ఒక ఉత్తేజంతో స్టూడెంట్ వచ్చే యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది మన కర్ణావతి యూనివర్సిటీ. వెనకాలంతా మనకి మంచి స్పోర్ట్స్ గ్రౌండ్, ఎంత పెద్ద గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం గ్రీనరీనే. గ్రౌండ్ కూడా చాలా బాగుందండి. నాగేందర్ గారు మొత్తానికి అకామిడేషన్ హాస్టల్స్ కి అయితే వచ్చేసాము. అసలు ఏంటి ఇంత పెద్ద హోటల్ లాగా ఉంది. యాక్చువల్ గా మీరు అన్నట్టు 3-star హోటల్ లాగా ఉంది. 3-star ఫెసిలిటీ, మెస్, హాస్టల్స్ అన్ని ఉంటాయి మేడం. యునైటెడ్ హోమ్స్ అంటారు వీటిని. ఒకసారి మన తెలుగు వాళ్ళే సపరేట్ గా చూద్దాం రండి, లెట్స్ గో. మెస్ అయితే చాలా హైజీనిక్ గా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే చూడొచ్చు. ఇది ఒకటి మేడం, మెజారిటీ సెక్షన్ 80% స్టూడెంట్స్ తెలుగు వాళ్ళ కోసం ప్రిపేర్ చేసిన మెస్. ఎక్స్క్లూజివ్ తెలుగు వాళ్ళ ఎక్స్క్లూజివ్, ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్ అనుకోవచ్చు. తక్కువ మంది వేరే వాళ్ళు 20% ఉంటారు. మెజారిటీ సెక్షన్ అయితే మొత్తం మన తెలుగు వాళ్ళ కోసం ఉన్న మెస్ మేడం. మంచి సీటింగ్ కెపాసిటీ కూడా బాగానే ఉంది. మనకి అరౌండ్ ఆఫ్ అబౌట్ 150 సీటింగ్ కెపాసిటీ మేడం. ఇదంతా టోటల్లీ 4 టైమ్ మీల్స్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి 5 కి, నైట్ డిన్నర్ ఉంటుంది మేడం. 4 టైమ్ మీల్స్ ఉంటుంది. ఇదైతే మనకు 9:30 వరకు అలో ఉంది. మార్నింగ్ 7 o'clock నుంచి 9-9:30 దాకా అలో ఉంటుంది. సో మంచిగా స్పేషియస్ గా ఉంది, చాలా హైజీనిక్ గా ఉంది, వెరీ హైజీనిక్ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది. మరి రూమ్స్ చూద్దాం ఎలా. హాస్టల్ రూమ్స్ చూద్దాం మేడం. సో ఇట్స్ గర్ల్స్ హాస్టల్ లోకి అయితే వచ్చేసాం. సో కారిడార్ చూసారా, చాలా హైజీనిక్ గా ఉంది. అండ్ ఎవ్రీ ఫ్లోర్ కి, ఎవ్రీ కారిడార్ కి మనకు ఈ వాటర్ ప్లాంట్ అనేది ఉంది, ఆర్వో వాటర్ ప్లాంట్ అన్నమాట. సో రూమ్స్ చూద్దాం ఎలా ఉన్నాయో, లెట్స్ గో. వావ్. సో చాలా అంటే చాలా హైజీనిక్ గా ఉన్నాయి. అండ్ ట్రిపుల్ షేరింగ్ ఉంది, డబల్ షేరింగ్ ఉంది. ఇదైతే 4 people అన్నమాట. సో 4 షేరింగ్ ఇది. సో ఎవరికి కావాల్సిన వాళ్ళ కబర్డ్స్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ ఏసీ, అండ్ చక్కగా నైస్ బెడ్స్ కూడా చాలా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి. అండ్ స్టడీ టేబుల్ ఉంది, వాట్ నాట్. అండ్ ఏ రూమ్ కి ఆ రూమ్ కి వాళ్ళకు వైఫై ఇచ్చారు, రౌటర్. సో మంచిగా హ్యాపీగా నెట్ కూడా యూస్ చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు. హాయ్, నీ పేరు? అదితి. సో ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం, తెలంగాణ. ఓ నైస్. సో ఖమ్మం నుంచి ఆల్ ద వే వచ్చేసావు. సో హాస్టల్స్ అయితే నాకు చాలా హైజీనిక్ గా అనిపిస్తున్నాయి. నువ్వు చెప్పాలి ఎలా ఉంటాయి? ఇలానే ఉంటాయి. హాస్టల్స్ అయితే నీట్ గా ఉంటాయి, డైలీ క్లీనింగ్ ఉంటది. ప్రాబ్లమ్ అయితే హైజీనిక్ పర్పస్ అయితే ప్రాబ్లం ఏమవ్వదు. ఓకే. అండ్ సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంటది? సెక్యూరిటీ కూడా బాగుంటాయి. పర్మిషన్స్ బయటికి వెళ్ళడానికి ఏమైనా కావాలంటే పేరెంట్స్ నుంచి తెలుసుకున్న తర్వాతే పంపిస్తారు. ఓకే. సెక్యూరిటీ అయితే బాగుంటది. సో అసలు దిగగానే అంటే ఈ విండో ఓపెన్ చేయగానే మనకంతా మంచిగా వ్యూ ఉంటది. అండ్ మాల్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అన్ని కిందే అవైలబుల్ గా ఉంటాయి. మీకు ఏమైనా కావాలంటే కిందకి వెళ్ళి తినొచ్చు. ఏమైనా తిరగాలన్నా, ఎప్పుడైనా ఫ్రీగా ఉండాలన్నా, మైండ్ రిలాక్స్ చేయాలన్నా కిందకి వెళ్ళి తీసుకోవచ్చు. సూపర్. అండ్ ఫుడ్ మెయిన్ పార్ట్. మనకు సౌత్ ఇండియన్స్ కి మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వలేము. సో ఫుడ్ ఎలా ఉంది ఏంటి? సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఇస్తుంది మొత్తం గుజరాత్ లో. లైక్ అన్ని కాలేజెస్ కంపేర్ చేస్తే ఈ కాలేజ్ చాలా బెస్ట్. ఫుడ్ పర్పస్ అయినా మనం తినగలం ఇక్కడ మంచిగా. ఇంకా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంటది. అన్ని సూప్స్ అవన్నీ బాగా పెడతారు. సో బాయ్స్ హాస్టల్ కూడా సేమ్ ఇదే మేడం. సేమ్ ఇదే విధంగా ఉంటాయి బాయ్స్ హాస్టల్ కూడా. 4 షేరింగ్, 3 షేరింగ్ రూమ్స్ ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ ఉంటాయి, అటాచ్డ్ వాష్రూమ్. సేమ్ మీరు ఇప్పుడు చూసిన గర్ల్స్ హాస్టల్ ఎంత హైజీనిక్ ఉందో సేమ్ హైజీనిక్ మనకు బాయ్స్ హాస్టల్ కూడా ఉంటది. నిజంగా మీ అబ్బాయి కానీ లేకపోతే ఎవరైనా చూస్తున్న స్టూడెంట్స్ కానీ బీటెక్ లో జాయిన్ అవ్వాలి అండ్ మంచి మంచి అప్గ్రేడెడ్ కోర్సులు నేర్చుకోవాలి ఇన్ అ వెరీ గుడ్ క్యాంపస్ అనుకుంటే కర్ణావతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయాయి.